అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విభాగానికి అనుబంధంగా అనేక శాఖలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా మార్క్ఫెడ్ అనేటువంటి విభాగం ఉంది. దీనిలో డిసిఎంఎస్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఉంటుంది. దీనిలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి సింగిల్ విండో సిస్టమ్ ఉంటుంది. దీని ద్వారా రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడం, రైతులకు అవసరమైనటువంటి ఎరువులను పంపిణీ చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి విధిగా నిర్వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దీనికి గోడౌన్స్ ఉన్నాయి. ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దీని ద్వారా సరఫరా చేస్తుంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి మార్క్ఫెడ్లో అధికారికంగా ఉన్నటువంటి దివ్యభారతి అనేటువంటి మేనేజర్ నిధుల గోల్మాల్ చేసింది, అక్రమాలకు పాల్పడింది అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. కోట్లాది రూపాయల కుంభకోణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. దానిలో ఓన్లీ కరీంనగర్ జిల్లాకు సంబంధించి కోటి రూపాయలకు పైగా గోల్మాల్ అయిందని చెప్పేసి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఆమెను విచారించి సస్పెండ్ చేయడం జరిగింది, జైలుకి రిమాండ్ చేయడం జరిగింది, జైలుకి తరలించడం జరిగింది. దీనిపైన ప్రధానంగా ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నిర్వాహకం వల్లనే ఇదంతా జరిగినట్టుగా సమాచారం అందుతుంది. మొత్తం మీద కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక ప్రధానంగా మార్క్ఫెడ్ అలాగే డిసిఎంఎస్కి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి విధులు నిర్వర్తించేటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా ఇంత జరిగిందా అని చెప్పేసి ఒక్కసారిగా షాక్కు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది. వచ్చేటువంటి ఫర్టిలైజర్ ఎంత, పెస్టిసైడ్ ఎంత, దీనికి సంబంధించినటువంటి ప్రతి డాటా ఉంటుంది. ప్రిలిమినరీ లెవెల్లో అంటే ప్రాథమికంగా ఆడిటింగ్ జరుగుతుంది, తర్వాత ప్రధానమైనటువంటి ఆడిటింగ్ జరుగుతుంది, దాని తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆడిటర్ జనరల్ దీనికి సంబంధించినటువంటి ఆడిట్ చేస్తారు. దీనిలో ఈ లోపాలు ఉన్నాయి, అవకతవకలు జరిగాయి, తేడా జరిగింది అనేటువంటి సమాచారం అందుకున్నటువంటి వెంటనే రంగంలోకి దిగినటువంటి అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఎక్కడ ఎంత కుంభకోణం జరిగింది, ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అనే సమగ్రమైనటువంటి సమాచారం రావాలి. వస్తేనే అసలైనటువంటి దోషులు ఎవరు అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.